కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకి గల కారణాలు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు వనభోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడుందా అని జనాలు అన్వేషిస్తుంటారు. కార్తీక మాసంలో ఎంత పవిత్రమైనగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక పూటైన భోజనం చేయాలని హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మైన వెంట తీసుకుని వెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తీక మాసంలో ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు, శ్రీ లక్ష్మీదేవి ఇద్దరు కొలువే ఉంటారని విష్ణు పురాణంలో కథ అన్నమాట. ఉసిరిని భూమాతగా కొలుస్తారు. దేవదాన సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడడంతో పుట్టింది ఉసిరి అన్నది ఒక కథనం అనమాట. అంటే దేవదానవుల సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడడంతో ఉసిరి చెట్టు పుట్టిందనమాట. ఇది సకల మానవాళ్ళని రక్షిస్తుందని విశ్వసిస్తారనమాట ఉసిరి చెట్టుని. వృద్ధాప్యాన్ని జరిచేవని ఔషధ మొక్కలతో ఉసిరికి ఉసిరే సాటి అని చెబుతుంది చరక సంహిత. అందులో ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో 5 ఉసిరి చెట్లు నాటాలని చెబుతున్నమాట. భారతదేశంలోని చరక సంహిత ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో 5 ఉసిరి చెట్లు నాటాలని చెబుతున్నమాట. సూత మహర్షి ముళ్ళందరితో కూడి నైమిశారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడింది. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలు కలిగిన వృక్షం. దామోదరుని శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన వృక్షము ఉసిరి చెట్టు. అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టుకి నీడ శ్రేష్టం. వనభోజనాల ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో శ్రీ మహావిష్ణువు పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించి ఆ తర్వాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధువులు, మిత్రులతో కలిసి వనభోజనాలు చేస్తారు. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితో, గోపబాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాలు నీడిన యమునా నది తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలు చేశారని భాగవతంలో వర్ణించబడింది. ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువు పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పెట్టి ఉసిరికాయలతో దీపాలు చేసేవారిని చూడడానికి యముడికి కూడా శక్తి చాలదట. ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనాలు చేసిన వారికి మహాపాతకాలు సైతం తొలగిపోతాయని చెప్తారన్నమాట. ధాత్రి అంటే ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమే ఎంతో ఇష్టమైనదని, కార్తీక మాసంలో ఈ ఉసిరి వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టం ఇస్తుందని, ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి మధుపదాలు నివేదించాలని, బంధుమిత్రులతో కలిసి ఉసిరి చెట్టు ఉన్న వనంలో భోజనం చేయడం వనభోజనాలు ప్రసిద్ధి అని, ఉసిరి చెట్టు మీద కార్తీక మాసంలో నారాయణ ఉంటాడని, అందుకే ఈ చెట్టు ధాత్రీనారాయణగా భావించి పూజ చేయాలని శాస్త్రాల్లో చెప్పారన్నమాట. ఉసిరి చెట్టుకి 8 వైపులా దీపాలు పెట్టి 8 ప్రదక్షిణలు చేయాలని, ఈ ఉసిరి పత్తిలో విష్ణువుని పూజ చేయాలని పెద్దలు అంటారు. ఈ కాలంలో ఉసిరికాయలు చాలా బాగా వస్తాయి. ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవనిగా లాంటిదన్నమాట. రోజు ఉసిరిని ఏదో రూపంలో మనం తినాలని, అందులో 6 రుచులని చేదు తప్ప మిగతా 5 రుచులు ఉంటాయని, ఇది మన జీర్ణశక్తిని కాపాడుతుందని చెప్తారన్నమాట. మన శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుందని, శరీర సమర్థతలు తీసుకొస్తుందని, ఈ చెట్టు గాలి చాలా మంచిదని, అందుకే ఈ కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్టు దగ్గర దీపాలు, పూజలు, ప్రదక్షిణలు, వనభోజనాలు అంటూ ఎక్కువసేపు గడపడం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయ ఆచారంగా మనం భావించాలన్నమాట. ఉసిరి చెట్టుకి ఇంత ప్రఖ్యాతి ఉందని మనలు భావించే ఉసిరి చెట్టు కింద తినమని చెప్తున్నారు అన్నమాట. ఉసిరి చెట్టుకి శ్రీ మహావిష్ణువుకి సంబంధం ఉందని చెప్తుంటారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.